బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన. పెండింగ్ బిల్లుల కోసం హనుమకొండ జిల్లా నడిగుడ మండల కేంద్రంలో నడిగుడ గ్రామ పంచాయతీ కార్యాలయం భోజనశాలకు శుక్రవారం గ్రామ మాజీ సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత ఊర రవీందర్ రావు తాళం వేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు. గ్రామాభివృద్ధికి మొత్తం 51.50 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 14 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం మొత్తం రోడ్డున పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కార్ బిల్లులు ఇవ్వకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. ఇక్కడికి వచ్చిందా, ఈరోజు గ్రామ పంచాయతీకి తాళం ఎత్తాను, రేపు సెక్రటరేట్ కూడా తాళం ఎత్తారు, గాంధీ భవన్ కూడా తాళం ఎత్తారు. మీరు సకాలంలో ప్రజలకు ఇవ్వవలసిన పథకాలు, ఇట్లా సర్పంచులకు ఇవ్వవలసిన ఫండులు, వాళ్ళకు రావాల్సిన బిల్లులు ఇవ్వకపోతే ఏదో రోజు ఈ ప్రజలు తిరగబడి నీ గాంధీ భవన్కు తాళం ఎత్తారు, సెక్రటరేట్ కూడా తాళం ఎత్తారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి ముఖ్యమంత్రి గారిని ఇంట్లో పెట్టి తాళం వేసి కూడా నిరసన తెలుపుతారు. మరి అక్కడ దాకా తెచ్చుకోకురు. చూడు, 51 లక్షల రూపాయలు అప్పు చేసిండట ఆ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి. చేస్తే ఆ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు. బిల్లులు ఇవ్వకపోతే కథను స్వాధీనం చేసుకున్నాడు, గ్రామ పంచాయతీని స్వాధీనం చేసుకున్నాడు, ఓ తాళం వేసుకున్నాడు. ఆ కార్యదర్శి రాకుండా, ఆ గ్రామ సిబ్బంది రాకుండా, ఆ గ్రామంలో ఊడ్సుడో తూడ్సుడో, ఆ డ్రైనేజ్ షాపు, మరి వీళ్ళంతా ఈ సిబ్బంది అంతా ఎడిగిపోవాలి. తాళం వేసుకొని పోయింది. ఇప్పుడు ఆయన సొంత ఇల్లు అని మీరు డబ్బులు ఇచ్చేదాకా నేను తాళం ఎవరికి ఇయ్యను, ఇంకెవరికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి, ఏ ముఖ్యమంత్రికి చెప్పుకుంటారో చెప్పుకోర్రి అన్నట్టు తాళం వేసుకొని పోయిండు. ఇక డబ్బులు ఇవ్వకపోతే మొత్తం కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యకు పాల్పడతామని కూడా తన నిరసనను వ్యక్తం చేస్తున్నాడు. ఏం పేరు రవీందర్ రావు, హన్మకొండ జిల్లా, ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా నడిగుడ గ్రామం. ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. గ్రామ పంచాయతీలకు మాజీ సర్పంచులు తాళాలేసి తాళం చేయులు ఇంటికి పట్టుకొని పోయేదాకా వచ్చింది పరిస్థితి తెలంగాణలో. 14 నెలలకే ఇగో గ్రామ పంచాయతీలకు తాళాలు వేసేదాకా వచ్చింది. ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వలేదంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇట్లుంటారు కదా, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు కదా, వీళ్ళను కాంగ్రెస్ తాయిలాలు ఇచ్చి కాంగ్రెస్లో చేర్చుకోవాలి. ఇక తమకు పోటీ లేకుండా, తమకు తిరుగు లేకుండా ఏకగ్రీవం చేసుకోవడానికో, లేకపోతే ఎన్నికల్లో వన్ సైడ్ వారు చేసుకోవడానికో, ఇలాంటి వాళ్లకు ఎన్నికల ముందు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేద్దాం. ఇదొకటి. ఇక ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉంటారు కదా ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి ఇదొక కుట్ర. సార్ మాకు బిల్లులు ఇస్తలేరని ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఉరుకుతారు. ఉదాహరణకు బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు దగ్గరికి ఈ మాజీ సర్పంచులు పోతారు. ఈయనే మాజీ సర్పంచ్ అంటే బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ఆయనే గతంలో. వీళ్ళు తమ ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు బిల్లులు వస్తలేవు, ఎందుకు మేము ఈ పని చేసి ఎందుకు ఉండాలి, మేము ఎందుకు బతకాలి ఆయన దగ్గర మొరబెట్టుకున్నప్పుడు ఇక వీళ్ళ ఒత్తిడి పడలేక ఆయన పోదాం తీరా, మరి కాంగ్రెస్కు పోతేనే ఏమైనా బిల్లులు రిలీజ్ చేస్తారో ఏమో అని ఎమ్మెల్యేల మీద కూడా పరోక్షంగా ఒత్తిడి పెట్టడానికి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలను ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. మొత్తానికి బిల్లులు 14 నెలలుగా బిల్లులు ఇవ్వలేదట. అంటే వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి గ్రామ పంచాయతీలు మొత్తం ఎక్కడికక్కడ కుంటుపడ్డాయి.